ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. వాక్యము మనం చదువుతా ఈ ప్రభాత సమయం ఉదయ సమయంలో దేవుని వాక్యము మనం ధ్యానం చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నదని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? చాలు. అక్కడే ఆ పత్రిక కొరింథీ సంఘములను రాసిన పత్రిక. కొరింథీ సంఘం చాలా ఆత్మీయ అభివృద్ధి పొందిన సంఘం, చాలా కృపావరములు పొంది చక్కని పరిచర్య జరిగిన ఒక సంఘం కొరింథీ సంఘం. కృపావరములన్నీ వాడిన సంఘమే. సంఘ విశ్వాసులు చాలా కృపావరములు పొంది సేవకుడు మాత్రమే కాదు, అలాంటి చక్కని పరిచర్య, ఆత్మ ఫలము, ఆత్మ వరములు అన్ని జరిగిన సంఘము. ఫస్ట్ పత్రిక రాసి ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇంకొక పత్రిక పౌలు గారు రాశారు. ఆ కాలములో పత్రిక రావడానికి కారణము ఇప్పుడున్న క్రమంగా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడానికి చాలా సమయం కావాలి. ఇప్పుడున్న ఫెసిలిటీ ప్రయాణం చేయడానికైనా మాట్లాడడానికైనా ఆ కాలములు ఏం లేదు. ఆ కాలములు ఇలాగే పేపర్ లేదు, ఇలాగే పుస్తకముగా ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ మిషన్ లేదు. చర్మకాయతాలు ఆ కాలములు మృగ చర్మము ఎండబెట్టి ప్రత్యేక క్రమముగా ప్రాసెసింగ్ చేసి ఆ మృగ చర్మములు ప్రత్యేక ధర శిరధార రాసు లేదా పాపిరస్ అలాగొక చెట్టు చర్మములు అలాగ రాసు. అప్పుడు ఇప్పుడున్న క్రమంగా తొందరగా ఏదైనా ఒక సమస్యలు జరిగిన అది పరిహారం చెప్పడానికి సాధ్యం కాదు. అందువలన పత్రిక రాసి ఆ పత్రిక ఒక సంఘములు ఇంకొక సంఘములు ఇంకొక సంఘములు చదివి వెళ్ళు. అపొస్తలులకు డైరెక్ట్ త్వరగా వెళ్ళి ఆ సంఘములని బలపరిచడానికి సాధ్యం కాదు, అలాగ ప్రయాణం చేయడానికి సాధ్యం కాదు. కానీ అలాగ ప్రయాణం చేసి సంఘములు బలపరిచిన వారు అపొస్తలులు చాలా మంది, ఎక్కువ మంది లేదు. ఆ ప్రాముఖ్యమైన పరిచర్య చేసింది అపొస్తలులు పౌలు గారి. మిగిలిన వారు చేశారు, కానీ పౌలు గారు చేసిన క్రమంగా చేయలేదు. ఇంకా పౌలు గారికి ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానము, సన్నద్ధి సంఘములో ఒక మెంబర్షిప్, అలాగే మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిని దేవుడు మార్చి కొత్త నిబంధనలో ఉన్న సంఘస్థుల్ని బలపరిచడానికి ఆయనలో ఉన్న జ్ఞానము, తెలివి దేవుడు వాడడానికి ప్రారంభమై, అందువలన పేతురు కంటే, యోవాను కంటే, యాకోబు కంటే ఈ పత్రికని రాయడానికి ధర్మశాస్త్రం బాగా తెలిసిన పౌలు గారు యేసు ప్రభు ఎవరు స్పష్టముగా అర్థమైన పౌలు గారు, ఆ పౌలు గారిని దేవుడు వాడడానికి ప్రారంభమై ఆ కాలములో సంఘములు జరిగిన సమస్యలకు పరిహారం చెప్పడానికి పత్రిక రాసి ఇచ్చారు. మొదటి పత్రిక రాసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత 2వ పత్రిక రాసి అది కన్క్లూషన్, చివరి సమయం వచ్చినప్పుడు పౌలు గారు వారితో మాట్లాడిన పలికిన ఒక మాట, మీ అందరం విశ్వాసములు నిలబడి ఉన్నాయా లేదా ఒకసారి తన తాను టెస్ట్ చేయండి, పరీక్షించండి, శోధన చేయండి. ఏమి ఆ మాటకు అర్థం? ఇంకా 4-5 సంవత్సరాల ముందు
కొరింథీ సంఘము అందరికి మాదిరి కలిగిన ఒక సంఘం. పరిశుద్ధాత్మ వరములు, కృపావరములు అన్ని చక్కని వాడిన ఒక సంఘం. ఈ 2వ పత్రిక రాసినప్పుడు కన్క్లూషన్ వచ్చినప్పుడు పౌలు గారు వారితో మిమ్మల్ని పరిశోధించండి, టెస్ట్ చేయండి, శోధించండి, మీ విశ్వాసములు ఇప్పుడు నిలబడి ఉన్నాయా లేదా, మీలో విశ్వాసం ఉన్నాయా లేదా. ఎందుకు ఆ మాట అలాగే పలికారు? అది చాలా ఇంపార్టెంట్ కలిగిన ఒక విషయం. చాలా మంది క్రైస్తవుడు రక్షణ మార్గని అనుభవం పొందు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఆ సమయంలో వివాహం అయిపోయిన ఒక అబ్బాయి అమ్మాయి ఎలాగ ఉన్నాయి అలాగ ప్రేమ, వివాహం జరిగిన రోజున్న ప్రేమ, ఆ స్నేహం, ఆ సహవాసం, పలిగిరించిన క్రమం. ఇంకా ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ భార్యాభర్త జీవితములు కొద్దిగా మార్పు జరిగి చివరి వరకు మంచిగా ప్రేమించి వెళ్ళిన కుటుంబం ఉన్నాయి. అది మంచిదే, అలాగ ఉండాలి. ఇప్పుడు వారి జీవితములు మంచి కృపావరములు పొందిన వారు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయినప్పుడు చాలా తేడా జరిగింది. మనము విశ్వాసములు వచ్చినప్పుడు మంచి ఆసక్తియు, అనుదినము ప్రార్థన, ఎల్లప్పుడూ మందిరములో ఏ కూటం ఉన్న త్వరగా ఏ పని అయినా ముగించి మనం వెళ్ళు. బుధవారం ప్రార్థన అయినా, మహిళల కూటమైనా, ఉపవాస ప్రార్థన అయినా, నైట్ ప్రార్థన అయినా, స్వార్థ కూటమైనా, వీధి స్వార్థ అయినా, ఏం ప్రార్థన అయితే మనం వెళ్తాం. ఖచ్చితంగా ఆదివారము 10 గంటలకు ప్రార్థన అయితే 9:30కే వెళ్ళి అక్కడ ఏదైనా కొద్దిగా పని చేసుకొని చక్కని తగిన సమయం ముందుకు వచ్చి ప్రార్థన చేయడానికి ప్రారంభం. విశ్వాసములు కొన్ని సంవత్సరాలు అయిపోయినప్పుడు మనకు మీకే తెలియదు అలాంటి పరిస్థితులు విశ్వాసం తగ్గిపోయి, ఆ విశ్వాసం తగ్గిపోయిన స్వభావం క్రియల్లో ప్రత్యక్షమావు. చాలా 10 గంటలకైనా 10:30కి వెళ్ళడానికి ప్రారంభం. ఇంకా 5 నిమిషం లేట్గా ఒక్కొక్క రోజు మందిరములు వెళ్ళు. అందుకు ముందు వారానికి 5 కూటములు ఉన్నాయి. 5 కూటములు ఖచ్చితంగా పాలు పొందిన వ్యక్తి ఇప్పుడు 3 కూటాలకి వెళ్ళు. తర్వాత కొద్దిగా విశ్వాస త్యాగం ప్రశ్నలుగా హృదయములు జరిగిన తర్వాత ఆదివారం 1 వెళ్ళు. ఆదివారం కరెక్ట్ సమయములు వెళ్ళలేదు. అలాంటి పరిస్థితి జరిగి మనం ఒకసారి ఆలోచన చేయండి. నా మాట వినిన వారందరూ ఖచ్చితంగా విశ్వాసములు నిలబడి ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయండి. రక్షణ పొందినప్పుడు ఆ జరిగిన ఉజ్జీవము, ఆసక్తియు, ఆ ప్రేమ, ఆ విశ్వాసం అలాంటి ఇప్పుడు మనం కొనసాగించిన ఉన్నాయా లేదా ఒక్కసారి తాను మీ క్రియలు చూసినప్పుడు అర్థమవు. ఒక మంచి సేవకుడు అయితే విశ్వాసులు అత్యల్మి స్థితి ఆ సేవకుడికి తొందరగా అర్థమవు. అది పౌలు గారికి అర్థమైంది. అందుకోసం పౌలు గారు చెప్పి, నేను మిమ్మల్ని విస్తరించి ఆ మాట వలికిన మీ బాధపడు. అందుకోసం మీ తన్నతాను ప్రతి ఒక్కరు తన్నతాను విశ్వాసములు నిలబడి నుండి లేదా తన్నతాను పరిశోధించండి. తన్నతాను టెస్ట్ చేయడానికి పౌలు గారు కొరింథీ సంఘములు ఉన్న వారికి బాధ్యత ఇచ్చాడు. మన జీవితంలో అప్పుడప్పుడు మనం ఆలోచన చేసిన ఒక విషయం, విశ్వాసము అందరికీ ఒకే రెగాలు కాదు. విశ్వాసం దేవుడి కొలత పెట్టి ఇచ్చారు. ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క రెగాలి. అప్పుడు మీలో ఉన్న విశ్వాసం తప్పిపోకుండా, మీలో ఉన్న విశ్వాసం ఒక్కొక్క రోజు ఆవాలు గించవలన వర్ధలు చేయాలి. తగ్గిపోని విశ్వాసం కాదు. తగ్గిపోని విశ్వాసం అయితే మీ జీవితంలో ఏం జరగలేదు. విశ్వాసం ఆవాలగించవలన ఉండాలి. అదొక రైతులు సిద్ధపరిచిన పొలములు వేసారు. కొన్ని రోజుల తర్వాత అది పెరిగి పుట్టి
మొలచి పెరిగి ఆ పొలములున్న అన్ని చెట్టు కంటే చాలా పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టులు, ఆ వృక్షములు చాలా మంది పక్షులు వచ్చి నివాసం చేశారు. యేసు ప్రభు ఎందుకు ఈ మాట పలికారు? అలాగనే మన విశ్వాసం ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా చిన్నదిగా ఉంది, ఆవాళ్ళ గింజ వలె. కానీ అది వర్ధలి చెయ్యాలి. అప్పుడే మన జీవితములు ఆశ్చర్య కార్యములు జరుగు. మీ ప్రార్థన చేసినప్పుడు త్వరగా జవాబు దొరుకు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడానికి అసాధ్యం. విశ్వాసము లేకుండా మీకు ఒక మంచి పరిచయం చేయడానికి సాధ్యం కాదు. ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. కానీ ఆ విశ్వాసం దేవుడు మీకు ఇచ్చాడు. అదొకసారి ఒక్కొక్క వాళ్ళకు దేవుడు కొలత ప్రకారం ఇచ్చారు. అందరికి ఒకే రకాల విశ్వాసం లేదు. అందరకు కొంతమందికి విశ్వాసమే లేదు. కొంతమంది ఆ రక్షణ మారు మనస్సు పొందడానికి దేవుడిచ్చిన విశ్వాసములో ఇప్పుడు నిలబడి, యేసు ప్రభు ఎవరిని తెలుసుకోవడానికి దేవుడిచ్చిన విశ్వాసం, ఆ విశ్వాసములు ఇప్పుడు చాలా మంది అలాగే కొనసాగించు. కొందరు అది వర్ధలి చేసిన వారు అభివృద్ధి పొందిన విశ్వాసము ద్వారా ఆశ్చర్య కార్యములు చేయడానికి సాధ్యం. కొందరికి తలనొప్పి కోసం ప్రార్థన చేయడానికి విశ్వాసం లేదు. కొందరకు దెయ్యం కోసం ప్రార్థన చేయడానికి విశ్వాసం లేదు. కొందరికి చనిపోయే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి విశ్వాసం లేదు. కానీ విశ్వాసం వర్ధలి చేసిన వ్యక్తి క్యాన్సర్ అయినా, ట్యూమర్ అయినా, ఏ పక్షాఘాతమైనా, ఎటువంటి రోగమైనా, ఏ సమస్యలైనా, ఇంకా 80 లక్షం ఆర్థిక అబ్బు అయ్యా ప్రార్థన చేయండి చెప్పినప్పుడు ఏ విషయమైనా అలాంటి వారికి ప్రార్థన చేయడానికి సాధ్యం. విశ్వాసం లేదా మనకు అలాగే సాధ్యం కాదు. అందుకోసం మీలో ఉన్న విశ్వాసం వర్ధిల్లి చేయాలి. సార్థకం చేసి అనుదినము అది వాడి మంచి వర్ధిల్లి చేయాలి ఆ విశ్వాసం. లేదా మన క్రైస్తవ జీవితం చాలా కష్టమైపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా యేసు ప్రభు పరిచయం చేసి ముందుకు వెళ్ళిన సమయం యేసు ప్రభు దగ్గర ఒక అధికారి వచ్చారు. మత్తయి సువార్త 9:18 చదివినప్పుడు ఒక అధికారి, మామూలు వ్యక్తి కాదు, అధికారి త్వరగా పరిగెత్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడిన విషయం, మా కుమార్తె చనిపోయింది, ఒకసారి మీ వచ్చి చేయి తాకిన మా కుమార్తె బ్రతుకు. ఆ మాట వినినప్పుడు యేసు ప్రభు లేచి ఆయనతో కూడా వెళ్ళారు. ఒకసారి అర్థం చేసుకోండి, మీ ఇంటిలో లేదా మీ జీవితంలో ఇలాంటి ఒక పరిస్థితి జరిగిన, ఇప్పుడు చాలా మంది 99 సుమారు 100% ఏం చేస్తారు తర్వాత అప్పుడే టెండు సామానాలు ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి, మళ్ళీ బాక్స్ ఎక్కడ దొరుకు, బంధువులకు ఫోన్ చేసి మా కుమార్తె చనిపోయింది 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 అందరితో మాట పలుకు, మా కుమార్తె చనిపోయింది, టెండు సామానాలు పిలువండి, టెండేయండి, బల్ల తీసుకుని రండి, కుర్చీ తీసుకుని రండి, ఇంకా బాక్స్ ఎక్కడ దొరుకు అక్కడికి ప్రజల్ని పంపించు, ఇంకా సేవకులతో చెప్పు అయ్యగారు చనిపోయింది, సమాధి కార్యక్రమం ఎప్పుడు, డేటు, సమయము అన్ని నిర్ణయించు. కానీ ఈ అధికారి ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన త్వరగా, ఆయన నాన్నగారు ఆయన ఒక అధికారి, మంచి ఉద్యోగం చేసిన వ్యక్తి, ఆయన కిందే సైనికుడు ఉన్నాయి, ఆయన కిందే చాలా పనివాళ్ళు ఉన్నాయి. అధికారి అయిన వ్యక్తి కూతురి చనిపోయినప్పుడే పరిగెత్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. ఎవరు చేసు అలాగనే
చాలా మంది చేయలేదు. చాలా మంది ఇంటిలో మరణం జరిగిన బాల బలహీనము చనిపోయిన పరిస్థితి వచ్చినా సేవకులను పిలువలేదు. మీ ఇంటిలో పెద్ద వయసు అయినా మీ ఇంటిలో ఒకవాడు చనిపోయిన పరిస్థితి, ఇంకా ఆయన బ్రతికలేదు, డాక్టర్ గారు చెప్పింది, ఇంటిలో తీసుకునేవాడు మంచం మీద పడుకోబెట్టి. అప్పుడున్న పరిస్థితి అన్ని చూసినప్పుడు చాలా బలహీనము, చనిపోయిన పరిస్థితి వచ్చినప్పుడే అది మీకు అర్థమైతే అప్పుడే మీ సేవకుల్ని ఫోన్ చేసి పిలవాలి. ఎందుకు? ఆ ప్రాణం ఇక్కడి నుండి అయిపోయిన సమయంలో ఆ ఇంటిలో ఒక మంచి వాతావరణం ఉన్నది మంచిది. కొద్దిగా ప్రార్థన పాటు అక్కడ జరిగినప్పుడు ఆ ప్రాణం ఇక్కడ అయిపోయి వెళ్ళిపోయిన వ్యక్తికి ఒక ఓదార్పు, వారికి ఒక మనస్సు కొద్దిగా శాంతి కలిగడానికి ఆ సమయములు సాధారణమైన కేరళ రాష్ట్రంలో అయితే ఒకవాళ్ళు చనిపోని పరిస్థితి వచ్చినా అప్పుడే ఇండి వారు ఆ సమయంలో కాదు, కానీ చనిపోని పరిస్థితిలో ఉన్నే రోజుకు మా దగ్గర ఇక్కడే ఒక 2 నెలల ముందుకు ఒక వ్యక్తి చనిపోయింది. కానీ ఆయన మారు మనసు పొందలేదు. ఇంటి వారు అందరం ప్రార్థనకి వచ్చిన నిమిత్తం ఆయన ఒక 15 రోజు ముందే నాకు అర్థమైంది అని చనిపో, ఇంకా బ్రతికలేదు. కానీ రోజుకి ఒక్క రోజు అయినా, 2 సారి అయినా 3 సారి అయినా ఆయన ఇంటికి వెళ్ళి ఎలాగున్నాయి చూసి ఒక మాట ప్రార్థన చేసి తిరిగి వచ్చి ఆయన మారు మనసు పొందలేదు, కానీ ఇంటి వారిని బలపరిచడానికి అలాగే డైలీ అలాగే చేసి ఆఖరి సమయం వచ్చినప్పుడు ఆయన చనిపోయిన ముందు ఒక 5 నిమిషం ముందు నేను అక్కడ ఉన్నాను. సరే ఇంటికి వెళ్ళి నేను వస్త్రం మార్చుకుని వస్తా అని చెప్పి నేను ఇంటికి వచ్చి, అదే మా ఇంటి కాడ నుండి ఒక 4 ఇల్లు అవతలి మన కన్వెన్షన్ గ్రౌండ్ దగ్గర ఒక 2-3 నెలల ముందు నేను ఇంటికి వచ్చి వస్త్రం మార్చిన సమయంలో ఫోన్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడే ఆయన అయిపోయింది. కానీ అదికి ముందు చాలా సమయములు, అదికి ఒక 5 నిమిషం ముందే నేను ప్రార్థన చేసి, ఎందుకు ఆ ప్రాణం ఇక్కడ అయిపోయినప్పుడు వారికి కొద్దిగా మనశ్శాంతి, అక్కడ ఒక మంచి వాతావరణం. ఖచ్చితంగా రక్షణ మారు మనిషి పొందిన కేరళ రాష్ట్రంలో అందరం కలిసి వచ్చిన వాళ్ళు కలిసి అందరం కలిసి మంచి నిరీక్షణ కలిగి పాటలు పాడతారు. ఆ సమయం నిరీక్షణ కలిగి మంచి పాటలు వచ్చిన వాళ్ళు కలిసి మంచి పాటలు పాడుతారే. ఆ సమయంలో ఆ పాటు స్తుతి ఆరాధన జరిగినప్పుడు ఆయన ప్రాణం పోతుంది. అలాగే చేసిన మంచిది. కానీ కొంతమంది అలాంటి పరిస్థితి ఇచ్చిన సేవకులను పిలువలేదు, అన్ని అయిపోయిన తర్వాత పిలుస్తారు. మనం వెళ్ళినప్పుడు కేక్ వేసిన స్వరం వేరే ఏమి లేదు. కానీ ఇలాంటి ముందుకే తెలుసుకుని ఆ ఇంటిలో వెళ్ళి ప్రార్థన చేసి వారిని బలపరిచినైతే చచ్చిపోయిన తర్వాత ఎక్కువ మంది కేక్ వేయడానికి లేదు. ఇది ఎవరితో చెప్పలేదు. కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఫోన్ చేసి అయ్యో చచ్చిపోయింది, అందుకు ముందు చెప్పలేదు. అది తగిన సమయం వచ్చినప్పుడు దగ్గర వచ్చినప్పుడు చెప్పలేదు, చెప్పాలి. కారణం ఆ సమయంలో సేవకులకు ఆ ఇంటి వారిని బలపరిచడానికి, నిరీక్షణతో ఉండడానికి, ఒక ప్రార్థన చేయడానికి అన్ని సాధ్యమే. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అధికారి తన కూతురి చచ్చిపోయినప్పుడు త్వరగా చచ్చిపోయింది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ వచ్చి ప్రార్థన చేయడం అవసరం లేదు, మీ ఒక్కసారి చేయి పెట్టిన చాలు, మా కూతురి మీద మీ చేయి పెట్టిన చాలు, ఆ కూతురి బ్రతుకు. ఆ నాన్నగారు ఒక విశ్వాసం ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎవరైనా చేసువా? చేయడానికి మనకు ధైర్యం లేదు, మనం చేయలేదు. మనం చేసినది ఇక్కడ ఉన్న వాళ్ళు తిరుగుతాం, తిండి సామానాలు అలాగే అన్ని మనం అరేంజ్ చేసి. కానీ నాన్నగారి త్వరగా ఎవరితో చెప్పిందా లేదా ఏం తెలియదు, ఎవరితో చెప్పలేదు. చచ్చిపోయినప్పుడు ఆయన లేచి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా మీ వచ్చి మా కూతురి మీద చేయి తాకినా మా కూతురి బ్రతుకు,
ఇలాంటి మంచి విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితములు. చాలా మంది చెప్పు అయిపోయింది. మన కిందకి చదివినప్పుడు మనకు అర్థం అవు. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిన అక్కడే వాద్యము వాయించిన వారు, ట్రమ్ము కొడుతున్న వారు, వాద్యం వాయించిన వారు చాలా మంది అక్కడే. పెద్దవులు, పొరుగువాడు అందరూ వచ్చారు. పొటాసు బొంబు అన్ని కార్యం అక్కడ జరుగును. దాని వారు సమాధి చేయడానికి కార్యం అన్ని అరేంజ్ చేశారు. కానీ ఈయన నాన్నగారు, ఆ అధికారి, ఆయనకున్న విశ్వాసం మా కూతురి బ్రతికాలి. చాలా మంది మీ జీవితం చూసి అయిపోయింది, దీన్ని లేవలేదు, లేవనాడికి సాధ్యం కాదు, ఇంకా బ్రతికలేదు, చాలా నష్టం అయిపోయింది, అలాగే మీ జీవితం చూసి చాలా మంది మాట్లాడినప్పుడు మీ విశ్వాసముతో మాట్లాడి అయిపోలేదు. నాకొక అధికారి ఉంది, నాకొక పై అధికారి ఉంది, నాకొక విమోచకుడు, నాకొక రక్షకుడు, నన్ను రక్షించడానికి, నాకు విడుదల చేయడానికి, నాకు సహాయం చేయడానికి సమయోచితమైన సహాయం కొరకు ఆ కృపాసన మొత్తకి మీ వెళ్ళాలి. సమయోచితమైన సమయములు సహాయం కొరకు ఏ సమయమైనా మీకు వెళ్ళొచ్చు. ఆ పై అధికారి దగ్గరే, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి, అధికారం కలిగిన ఆ దేవుని దగ్గరికి. ఆయనే సృష్టికర్త, సమస్త ప్రజలకు జీవమిచ్చినది ఆయనే. ఆయన దారే సమస్త ప్రజలు బ్రతికినది. సమస్తం ఆయన ద్వారా, ఆయన కోసం సృష్టింపబడిన ఆ సర్వాధికారి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిన ఈ అధికారి, ఆయన వెళ్ళినప్పుడే యేసు ప్రభు ఏ మాట పలకలేదు, లేచి ఆయనతో కూడా వెళ్ళారు. మీ పడిపోయింది, ఇది లేవలేదు, మీ కుటుంబ జీవితం అయిపోయింది, మీకు పిల్లలు పుట్టలేదు, పిల్లల భవిష్యత్తు మంచిగా జరగలేదు, మీ చదువు సరిపోలేదు, మీకు ఉద్యోగం దొరకలేదు, అలాగే చుట్టూ ఉన్న వారు చాలా మాట పలికి మిమ్మల్ని బలహీనపరిచినప్పుడు మీ ఆ మాట విని మీ నిరాశలు, దుఃఖములు వెళ్ళిపోకుండా, కాదు నాకు ఒక దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచడానికి ఒక వ్యక్తి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎటువంటి సమస్యలైనా, ఏ కార్యమైనా, ఏ విషయమైనా సాధ్యం లేదు, అసాధ్యముందు మనుషులు చెప్పినప్పుడు, అలాంటి విషయమైనా వివాహం అయిపోయి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు, మీ శ్రేష్ఠాధికారి అయిన యేసు ప్రభు దగ్గరికి మీ వెళ్ళిన ఖచ్చితంగా మీ జీవితములు విడుదల జరిగి, దేవునికి అసాధ్యమైన ఏమీ లేదు. మీ వెళ్ళాలి. ఈ నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే ఏం జరిగింది? యేసు ప్రభు లేచి ఆయనతో కూడా వెళ్ళి, మీ విశ్వాసం ఇలాగుండాలి. వెళ్ళిపోయిన మార్గములు ఇంకొక విషయం జరిగింది. వారు యేసు ప్రభు శిష్యులు, ఈ నాన్నగారు అందరితో కూడా కలిసి వెళ్ళిపోయిన మార్గములు ఒక మహిళలు వచ్చి యేసు ప్రభు వస్త్రము ముట్టుకున్న చరిత్రం అక్కడే చదవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. అక్కడ చదివినప్పుడు మార్గములు నడుచుకుని వెళ్ళిపోయినప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ తన ఆస్తి అన్నీ వైద్యులకిచ్చి డబ్బు అన్నీ అయిపోయి, ఎక్కడ 12 సంవత్సరాలు అన్ని హాస్పిటల్, ప్రతి స్థలములు వెళ్ళి, ఒక్క నిమిషం, ఓకే, ల్యాప్టాప్ ఛార్జ్ తగ్గిపోను, ఛార్జ్ చేయడానికి. ఓకే, 12 సంవత్సరాలుగా
రక్తస్రావం కలిగిన స్త్రీ చాలా హాస్పిటల్ వెళ్ళి అన్ని ట్రీట్మెంట్ చేసి డబ్బన్ని ఆస్తి అన్ని అయిపోయింది. అలా ఉన్నప్పుడు మా మార్గములు యేసు ప్రభు వచ్చిన ఒక మాట ఆమెకి ఇలాగే అర్థమైంది. మా దారిలు యేసు ప్రభు వస్తున్నాయి. ఆ కాలములు రక్తస్రావం కలిగిన ఒక యూద మహిళలు పురుషుల మధ్య బయటికి జన సమూహములు మధ్య వెళ్ళడానికి సాధ్యం కాదు. ప్రమాణం ధర్మశాస్త్రం అనుమతి ఇవ్వలేదు. అలాంటి వారు వెళ్ళిన తెలిసిన ఆ వ్యక్తిని రాయిగొట్టి చంపయ్యాలి. అది అప్పుడున్న ప్రమాణం. ఆ సమయంలో పురుషుల మధ్య విశేషముగా దేవుని కుమారుడైన మన యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన బట్టలు ముట్టుకోవాలి. ఏం ఆలోచన! ఆమె బ్రతికిన ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతకం తెలియదు. డబ్బన్ని అయిపోయింది, ఆస్తి అయిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది. ఇంకా జన సమూహం మధ్య వెళ్ళి నన్ను రాయిగొట్టి చంపేసిన పర్లేదు, నేను వెళ్ళాలి, కఠినమైన నిర్ణయం చేసుకుని ఆమె యేసు ప్రభు వచ్చిన ఆ దారిలోకి వెళ్ళి ఆమె హృదయములు మాట్లాడిన ఒక విషయం, ఒకే ఒక విషయం, నేను వెళ్ళి ఆయన పై వస్త్రం ఒక్కసారి ముట్టు. పై వస్త్రం ఆయనతో మాట్లాడడానికి కాదు, నా కోసం ప్రార్థన చేయండి చెప్పడానికి కాదు. పై వస్త్రం ముట్టినప్పుడు నాకు స్వస్థత జరుగు. అలాగిన ఆమె తాను ఆమెతో మాట్లాడారు. ఆమె నిజముగా చెప్పిన ఆమె హృదయములు మాట్లాడారు. బయటలో ఎవరితో మాట్లాడలేదు, ఇంటి వారితో మాట్లాడలేదు. ఒకే విశ్వాసం, నేను వెళ్ళి ఆయన వస్త్రము పై వస్త్రం ఒక్కసారి ముట్టినా నాకు స్వస్థత జరిగింది. ప్రమాణము ప్రజల మధ్య వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే ఎవరికైనా తెలిసిన అయితే రక్తస్రావం కలిగిన స్త్రీ పురుషుల దగ్గరికి గుంపులుగా పురుషులు వెళ్ళిన మందికి వెళ్ళి అది తెలిసిన ధర్మశాస్త్ర ప్రకారం ఆమెనే రాయిగొట్టి చంపేయాలి. అలాగే చంపేసినా పర్లేదు. లేదా నేను రోగం 12 సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు బ్రతుకు నాకు తెలియదు, అలాగే చచ్చిపోతే, ఇంటిలో కూర్చున్నా చచ్చిపోతే, బయటికి వెళ్ళి వారు నన్ను పట్టుకుండా చచ్చిపోతే, కానీ ఏం జరిగినా పర్లేదు, నేను వెళ్ళాలి, ఆయన వస్త్రం ఒక్కసారి ముట్టాలి, పై వస్త్రం ముట్టాలి. ఆమె ధైర్యముగా వెళ్ళి పై వస్త్రం ముట్టారు. యేసు ప్రభు ఆమెతో చెప్పిన విషయం ఇదాగనే, మీ ఏం విశ్వసించి ముట్టినా అది మీ జీవితము జరిగినగా. ప్రార్థన ఏం చేయలేదు, మీ విశ్వాసం మీకు స్వతపరిచు. మీ జీవితము అసాధ్యముని చెప్పిన విషయము, ఇంకా చనిపోతే ఇంకా బ్రతకలేదు, నష్టము కష్టము బాధయు అలాగే మీ లెక్కించిన విషయము మీకు విడుదల జరుగు. ఆమె చేసిన క్రమంగా ఆమె తన హృదయముతో మాట్లాడి, వేరే ఎవరితో మాట్లాడలేదు, తాను మాట్లాడారు. ఆమెతో మాట్లాడారు, ఆమె హృదయములు మాట్లాడారు. వస్త్రం ముట్టినా నాకు స్వస్థత జరిగు. మీ విశ్వాసం ఎలాంటి విశ్వాసం? ఒకసారి హృదయ ఒకరు ఆలోచన చేయండి. మీ ఒక రోగముతో బాధపడిన వ్యక్తి అయితే మీ విశ్వాసం ఈ రోజు మాట్లాడాలి, మీ హృదయములు మాట్లాడాలి. ఫస్ట్ మీ హృదయములు నిరాశ, దుఃఖము, అవిశ్వాసం అయితే మీ జీవితంలో ఏం జరగలేదు, ఏం కార్యము జరగలేదు. మీ జీవితములో విడుదల జరగడానికి మీ హృదయములు ఫస్ట్ విశ్వాసం, ఆ విశ్వాసం మీ మాట్లాడి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు ఇద్దరు పుట్టివారు యేసు ప్రభు దగ్గరికి, దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారితో ఏం మాట్లాడలేదు. వారి కేక్కి వేసి యేసు ప్రభుని వెంబడించారు. ఏడ్చి కేక్కి వేసి యేసు ప్రభుని వెంబడించారు. వారికి స్వస్థత కావాలి. ఫస్ట్ చనిపోయిన వ్యక్తి కూతురు చనిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇంకా రెండో ఆమె అనుదినము
ఆయన రక్తస్రావం, కారణం రక్తములు జీవం ఉన్నాయి. 12 సంవత్సరాలు ఆయన జీవం పోవును, ఎప్పుడు ఆగిపోవును తెలియదు. ఆయన ఫస్ట్ వ్యక్తి అధికారి కూతురి చనిపోయి కన్ఫర్మ్ అయింది. ఇంకా రెండో వ్యక్తి ఆమె మరణం అనుదినము జరిగింది. అనుదినము మరణం ఆమె జీవితములు జరిగింది. కానీ ఆమె వెళ్ళి ఆయన పై వస్త్రం ఒక్కసారి తాకిన నాకు విడుదల జరిగింది. త్వరగా వెళ్ళారు. ఇంకా చివరి వచ్చినప్పుడు ఇద్దరు కుట్టివారు, కన్ను కనపడలేదు. కేకి వేసినప్పుడు యేసుప్రభు వారితో ఏం జవాబు చెప్పలేదు. యేసుప్రభు వెళ్ళిపోయి వారు కేకి వేసి యేసుప్రభుని వెంబడించారు. వెంబడించిన విశ్వాసమే. ఏ కష్టము, దుఃఖము, బాధయు, అన్ని చీకట్లు, కన్ను కనపడలేదా, ఏ పరిస్థితి, అన్ని చీకట్లే. కానీ కేకి వేసి మొరపెట్టి ప్రార్థన చేసి యేసు ప్రభు ఏ ఇంటిలో వెళ్ళి కూర్చున్నా ఆ ఇంటికి వెళ్ళారు. వెంబడించిన విశ్వాసం, ముట్టిన విశ్వాసం. యేసు ప్రభు చేయి తాకిన మాకు జీవితం విడుదల జరిగి, అలాంటి విశ్వాసం. మా చెల్లి, తమ్ముడు, మీ జీవితములు, మీ పరిచర్య, మీ ప్రార్థన, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ వ్యవసాయం, మీ చదువు విషయం, మీ వివాహ విషయం, మీ భర్త ఒకసారి మారు మనసు లేని విషయం, మంచిగా కుటుంబం చూసుకోలేదు, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి విషయమైనా మీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీ విశ్వాసముతో, ఒకసారి చీకట్లు ఆ కుట్టివారి వలన కన్నులు ఏం కనపడలేదు, కానీ మీ వెంబడించాలి, యేసు ప్రభుని వెంబడించాలి. ఒకసారి రక్తస్రావం కలిగిన మహిళల వలన ప్రాణం పోవున పరిస్థితి, ఇంటిలోకి వచ్చినాలు జీవం పోతాయి. బయటికి వెళ్ళి యూదులు చూసి ధర్మశాస్త్ర ప్రకారం న్యాయ తీర్పు చేసిన రాయి కొట్టి చచ్చిపోతాయి. ఏదైనా పర్లేదు, కానీ యేసు ప్రభు పై వస్త్రం ఒక్కసారి ముట్టడానికి నాకు అవకాశం దొరికినా నేను మృదుగు. ఆమె విశ్వాసం. అలాగే మేము యేసు ప్రభుని ఒక్కసారి ముట్టిన మన జీవితములు విడుదల జరిగు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవుడి జీవితములు విశ్వాసం చల్లారిపోయి ఆరిపోయింది. విశ్వాసం ఏమి లేదు. ఓరకంగా చర్చికి వెళ్తారు, తిరిగి వస్తారు, 2 పాటలు పాడుతారు. అది కంటే విశ్వాసం ఒక్కొక్క రోజు పెంచిన క్రమం లేదు. విశ్వాసం పెంచడానికి మీ ఎల్లప్పుడూ దేవుని వాక్యం చదవాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదవాలి. మంచి అనుభవ జ్ఞానం కలిగిన సేవకుడు రాసిన పుస్తకం, వారి జీవ చరిత్రం. మీ ప్రార్థనలో మీకు ఎక్కువ పోరాడడానికి మీకు ఆశ ఉంది, జార్జ్ ముల్లర్ రాసిన ఆయన జీవ చరిత్రం చదవండి. జార్జ్ ముల్లర్ జీవ చరిత్రం చదివినా మీకు ఎక్కువ ప్రార్థన చేయడానికి మీకు ఆశ పెరుగు. ఆయన జీవ చరిత్రం. అలాంటి దేవుని చేతులు వాడబడిన, ఇంకా మంచిగా మిషనరీ పరిచర్య చేయడానికి ఆశ కలిగిన వ్యక్తి అయితే, పరిచర్య చేయడానికి ఆశ మీకు పరిచర్య చేయడానికి ఉన్న అలాంటి కోరిక ఉన్న వ్యక్తి అయితే విలియం కేరీ చరిత్రం చదవండి. ఒక మిషనరీగా వెళ్ళడానికి, మీ ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊర్లు, దేశములు, రాష్ట్రములు, జిల్లాలు వెళ్ళి పరిచర్య చేయడానికి ఆశ కలిగిన కోరిక ఉన్న వ్యక్తి అయితే విలియం కేరీ చరిత్రం చదవండి. అలాంటి దేవుని చేతులు వాడబడిన మంచి పుస్తకం చదవండి. దేవుని పరిశుద్ధ గ్రంథం చదవండి. సినిమా, సీరియలు, అలాగే కార్యములు అన్ని విడిచిపెట్టండి. అది మీ జీవితములో విశ్వాసం మారిపోని విషయం. అది ఏ ఉపయోగం లేదు. అది అన్ని నిరాశయు, దుఃఖము. దేవుని వాక్యం వినండి. మీ టీవీలో అయినా, యూట్యూబ్లో అయినా ప్రసంగం వినినప్పుడు తప్పుడు ఉపాధ్యాయకుడు కోసం చెప్పిన మాట టీవీ, అది ఆ యూట్యూబ్ చూడకుండా మంచి విశ్వాసములు, సత్యబోధ, అపస్తోలిక బోధ నేర్పించిన వాళ్ళు యూట్యూబ్, వారి వీడియోస్, వారి ప్రసంగం వినండి. ఈ తప్పుడు మాట చెప్పిన వారు ఆ వీడియో చూడకూడదు. అది వారు 5 మాట మంచిది చెప్పిన తర్వాత ప్రాముఖ్యమైన ఒక తప్పు బోధ ఏదో నేర్పించి
విశ్వాసం లేదు, లేదా స్వస్థత జరిగి లేదు, ప్రవచనం లేదు, ఆత్మ లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని మాట చెప్పు. అలాంటి ఏము వినకుండా, చూడకుండా దేవుని వాక్యం అనుదినము ఎల్లప్పుడూ దొరికిన సమయం అన్నీ దేవుని వాక్యం చదవండి. అప్పుడు విశ్వాసం వర్ధులు చేసి, మంచి విశ్వాసం కలిగిన దేవుడి చేతలు వాడబడిన మంచి సేవకుడు పుస్తకం చదవండి. అప్పుడు మీ జీవితంలో విశ్వాసం వర్ధుల్లి చేసి, దేవుడు మీకు విశ్వాసం ఇచ్చారు. మీ రక్షణ పొందినప్పుడు ప్రతి ఒక్కరికి, రోమాపత్రికలు రాయబడి ప్రతి ఒక్కరికి రక్షణ పొందడానికి దేవుడు విశ్వాసం ఇచ్చి, ఆ విశ్వాసం వర్ధుల్లి చేయాలి. చేసిన నాన్నగారి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏం తెలుసు? అధికారి వాద్యం వాయించిన వారు, ట్రమ్ము కొట్టిన వారు ఇంట్లో ఉన్నాయి. ఏం చేశారు? వారందరినీ కొద్దిగా దూరం వెళ్ళు, యేసుప్రభు లోపలికి వెళ్ళి, మీ అందరూ ఏడ్చును, పాప నిద్ర చేసును, చనిపోలేదు. యేసుప్రభు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ యేసుప్రభుని అపహసించారు. ఈ అధికారి వెళ్ళి పై అధికారిని తీసుకొని వచ్చింది అక్కడ ఉన్న వారికి అర్థమవలేదు. అందరూ ఆ సమయంలో నమ్మిన ఏమి? ఆయన ఏమి? యోసేపు కొడుకు, ఒక ఒంటరికి పని చేసిన ఆయన కొడుకే. అపహసించారు. అందరిని దూరపరిచి ఆ గదుల నుండి అందరు బయటికి వెళ్ళండి అని చెప్పి పంపించిన తర్వాత ఆ కుమార్తె చేయబట్టి లేవు అని చెప్పి అట్టే లేచారు. మీ నాన్నగారి వలన మీ కష్టమైన, బాధ అయిన, దుఃఖమైన, ఎటువంటి పరిస్థితి జరిగిన త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, మోకాలు వేయడానికి, ప్రార్థన చేయడానికి మీ సిద్ధంగా ఉన్నాయా? మీ విశ్వాసములు కొనసాగించిన వ్యక్తి ఇప్పుడు విశ్వాసములు మీ నిలబడి ఉన్నాయా లేదా? తన తాను పరీక్షించుకోవాలి. శోధన చేయుడి. లేదా ఈ రోజు విశ్వాసం వర్ధలు చేయడానికి కార్యం చేయండి. ఏ సమస్యలైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ రోగమైనా, ఆర్థిక సమస్యలైనా, 5 సంవత్సరాలు వ్యవసాయం చేసి నష్టమైపోయి ఏం చేసు ప్రభువా, అలాగే మీ ఆలోచన చేసు. మీ పిల్లలు చదువు అయిపోవును, ఇంకా వివాహం చేపించి పంపించాలి, డబ్బు లేదు, ఏం చేసు ప్రభువా. మీ బాధపడిన తల్లిగారైతే, మీ కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన నాన్నగారైతే, తల్లిగారైతే మీ బాధపడిన అవసరం లేదు. మన విశ్వాస నాయకుడైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన మన జీవితములు విడుదల జరుగు. నీవు విశ్వాసం అనుదినము వర్ధులు చేయాలి. విశ్వాసం తగ్గిపోయినా ఈ రోజు నుండి విశ్వాసం పెంచడానికి మీ ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. అలాగైతే ఆయన దగ్గరికి వెళ్ళిన, ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళిన ఖచ్చితంగా మీ జీవితములు విడుదల జరిగి. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన సృష్టికర్త. ఆయనకి అసాధ్యమైన ఏమి లేదు. నమ్మిన వారికి సమస్తం సాధ్యమే. నమ్మి విశ్వసించి ప్రార్థన చేసి మన ఈ జీవితం, కొంచెం ఉన్న జీవితం ఏదో నిరాశలు, దుఃఖములతో అయిపోవడానికి కాదు, సంతోషముతో, ఆనందముతో బ్రతికడానికి ఈ మాట ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచిన కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన దేవుని యొక్క వాక్యంలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగోండి ప్రభా, దైవజనులను నిలవబెట్టుకుని ప్రభా, అయ్యా విశ్వాస జీవితం కలిగి ఏ విధంగా ఉండాలో మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, మా జీవితంలోనైతే ప్రభా, అయ్యా ప్రతి చిన్నదానికైనా ప్రభా మేము విశ్వాసం ఉంచలేకపోతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. మీ లేఖనము సెలవిస్తుంది కదా ప్రభా, హెబ్రీ పత్రిక ప్రభా 12వ అధ్యాయం మొత్తం ప్రభా విశ్వాస వీరుల పట్టిక ప్రభ మీరు వ్రాయించున్నారు కదా ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట
అసాధ్యమని మీ లేఖనము సెలవిస్తుంది కదా ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. మరి అదే విధముగా ప్రభా అయా మత్తయి సువార్త 9వ అధ్యాయం నుండి ప్రభా మీరు కొన్ని మాటలు మాతో మాట్లాడారు కదా ప్రభా. ఇక్కడ ఇద్దరు అయా ఇదిగో ఒక కుమార్తె ప్రభా, అయ్యా ఇగోటి ప్రభా ఒక అధికారి కుమార్తె వచ్చి ప్రభా అయ్యా ఇదిగో అధికారి ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా అయ్యా కుమార్తె చనిపోయి ఉన్నదని చెప్పినప్పుడు ప్రభా అయినను నీవు వచ్చి నీ చేయి ఉంచితే చాలా ఆమె బ్రతుకుతుందని ప్రభా ఆ అధికారి మాట్లాడిన విధముగా ప్రభా. మరి అలాగనే ప్రభా 12 సంవత్సరాల రక్తస్రావంతో ప్రభా అయ్యా ఇదిగోండి ప్రభా బాధపడుతున్న స్త్రీని ప్రభా అయ్యా ఈ యొక్క వచనములు 20వ వచనంలో మేము చూస్తూ వచ్చాము కదా ప్రభా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఆ యొక్క స్త్రీ కూడా ప్రభా 12 సంవత్సరాల ప్రభా ఎంతో మంది వైద్యుల్ని సంప్రదించి ఉన్నది ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా తన డబ్బు అంతా ఖర్చు అయి ఉన్నప్పటికీ ప్రభా అయ్యా ఇదిగోండి ప్రభా మీ యొక్క వస్త్రము ముట్టితే ప్రభా మీ వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడతానని ఒక నమ్మకం ప్రభా, ఒక విశ్వాసం ప్రభా ఆ యొక్క స్త్రీలో కలిగినప్పుడు ప్రభా ఆ స్త్రీ వచ్చి మీ యొక్క ప్రభా వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ప్రభా అయ్యా మీరు స్వస్థపరిచారు కదా ప్రభా. అయ్యా అమ్మా నీ విశ్వాసమే నేను బాగు చేసిందని మీరు మాట్లాడుతూ వచ్చారు కదా ప్రభా. అయ్యా ఈ రోజుల్లో ప్రభా ఈ యొక్క దినముల్లో ప్రభా ఈ యొక్క ఆఖరి దినముల్లో ప్రభా ఆ విశ్వాసపు అడుగులు మేము నేర్చుకోవాలి ప్రభా. ఆ విశ్వాసపు జీవితం కలిగి మేము జీవించటకు మీరు కృపనివ్వండి అయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా విశ్వాసంలో ఉన్న ప్రభా యొక్క శక్తిని మేము చూడాలి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. అవునయ్యా మేమైతే ప్రభా రక్షణ అయితే పొందినాము కానీ మా విశ్వాసపు జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాము ప్రభా. అయ్యా క్షమించండి ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా అయ్యా స్వస్థతకు ప్రభా అలాగనే ప్రభా అనారోగ్య పరిస్థితులు ప్రభా అయ్యా ఇదిగో అప్పుల సమస్యలు ప్రభా అయ్యా ఆర్థిక సమస్యల్లో ప్రభా అయ్యా విశ్వాసపు అడుగులు ప్రభా అయ్యా కలిగి జీవించాలని ప్రభా అయ్యా దైవజనుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు కదా ప్రభా. అవునయ్యా చిన్న ప్రభా అయ్యా విషయంలో మేము విశ్వాసం కలిగి ఉంటే ప్రభా ఇంకా ఎన్నైనా ప్రభా ఎదుర్కొనుటకు ప్రభా అయ్యా మీరు సమర్థులు కదా ప్రభా. అయ్యా నీకు స్తోత్రముల ప్రభా ఆవగించేంత విశ్వాసం ప్రభా అయ్యా మేము కలిగి ఉండుటకు మీరు కృపనిచ్చి సహాయం చేయండి అయ్యా. అయ్యా అటు కృపతో నింపండి ప్రభా. ఇంకా ప్రభ దైవజనులను బలపరచండి ప్రభా. మంచి ఆరోగ్యముతో మీరు నింపి సహాయం చేస్తూ రండి అయ్యా. అయ్యా ఇంతవరకు ప్రభా అయ్యా జరిగించిన ఉదయకాల సమయ ప్రభా ప్రార్థనల కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొద్దుకొని నాను మా తండ్రి ఆమేన్. 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 ప్రార్థించినందుకు వందనాలు. దైవజనులు బెనడిక్షన్ ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ప్రభావము మనమందరికీ తోడును కాక. ఆమేన్. 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 ఆమేన్.